ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్న నా చిన్ననాటి స్నేహితులకు 1986-87 బ్యాచ్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ నా సహచరులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నేను గత 6 నెలలుగా నేను పడ్డ కష్టం, ఆ రోజు అనగా 13/1/2019 ఆదివారం సిద్ధాంతం హై స్కూల్లో మన గురువుల్ని సత్కరించడం, అలాగే మనల్ని మనం సత్కరించుకోవడం అనేది మన జీవితాలకి ఒక పెద్ద మలుపు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన గురువులతో పాటు మనం కూడా సత్కరించుకునేది ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా నేను చేసి మీ అందరికీ ఆనందం చేశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా పట్ల చూసిన ఆదరాభిమానాలకి, నాకు ఇచ్చిన లీడర్షిప్ విధంగా నాకు ఇంత సపోర్ట్ చేసి నిలబడిన మా మిత్రబృందాలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మా సీనియర్ బ్యాచ్ అయినటువంటి 1984-85, 1985-86 మా సీనియర్ బ్యాచ్ వీళ్ళు కూడా మాతో పాటు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకోవడం, వారికి కూడా మా బ్యాచ్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తీసుకున్నాను. అట్లాగే ఆర్థికంగా సహాయం అందించిన మన ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను తరఫున మిత్రులందరికీ ఎంతో వాడు ఆర్థికంగా సహాయం అందించి ఫంక్షన్ దిగ్విజయం చేయడానికి తోడ్పడిన మిత్రులందరికీ నా యొక్క వందనాలు. మరొక విషయం, అలాగే మా కమిటీ మెంబర్స్ తరపున ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ తరపు నుంచి, ఏ సెక్షన్ నుంచి లేడీస్ పద్మ, శశి, కుమారి, మేరీ, జెంట్స్ తరపున కలగసాయి, కృష్ణమూర్తి, అలాగే బి సెక్షన్ నుంచి కళ, అన్నపూర్ణ, ఏవి వెంకటరమణ, అలాగే జెంట్స్ తరపు నుంచి పి రాంబాబు, సత్యానందం, అలాగే సి సెక్షన్ నుంచి కౌశల్యకుమారి, శ్యామల, మళ్ళా సూర్యకుమారి, అలాగే జెంట్స్ తరపు నుంచి బిఎన్ శ్రీనివాస్, భాస్కర్ రావు, టీవీ5 సూర్యనారాయణ. సో వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ట్రెజరీ టీం తరఫున మిస్టర్ ప్రభాకర్ తానటి, బాలాజీ ఉటాల, ఏడుకొండలు, గోవిందరాజు, కౌర్ సత్యనారాయణ, వీళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మనకు సహకారం అందించినటువంటి రేవతి ఫంక్షన్ యాజమాన్యానికి, అలాగే ఆర్కెస్ట్రా తరఫున ఓంకార్ గ్రూప్కి, అలాగే మనకి వీడియో సహకారం మరియు మెమంటో సహకారం మనకు అందించిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటూ బాబీ గారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే శంకర్ సీనియర్ బ్యాచ్ శంకర్ ఫ్లెక్సీలుగా రూపంలో ఇంకా తదితర రూపంలో మాకు సహాయ సహకారాలు వెన్నుదన్ నుండి మమ్మల్ని నడిపించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఆ స్కూల్ యాజమాన్యానికి మరియు శ్రేయోభిలాషులకు మరియు తదితర బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ ఫంక్షన్ ప్రత్యేకమైన 2 వ్యక్తులను మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కోసూరు రంగరాజు టెక్నికల్గా తను మొదటి నుంచి తన యొక్క అమూల్యమైన సేవలను, ఎనలేని సేవలను అందించి చాలా అద్భుతంగా మన టీంకి ఎంతో సంగరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. అలాగే మరొక ప్రముఖ వ్యక్తి మిస్టర్ రాంబాబు పి, తను కూడా మొదటి నుంచి కూడా తను వెన్నుముకగా ఉండి తన యాంకరింగ్తో తన యొక్క ఎంతో కష్టపడి అందరినీ తన యొక్క మాట చేతలతోటి అందరినీ ఆలోచించి గ్రూపుకి వెన్నుముఖంగా నిలబడి గ్రూపుని ఈ విధంగా ముందు తీసుకెళ్ళడంలో అతను కూడా ఎంతో సహాయ సహకారాలు. అలాగే మిగతా మిత్రులందరూ కూడా సహాయ అందించారు. సో వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరొక విషయం, ఇంత అద్భుతమైన గ్రూప్, మనకి ఇంత మంచి పేరు, ఈ బ్యాచ్ అందరికీ ఆదర్శంగా ఉండాలని నేను పడ్డ కష్టం ఇది వృధా కారాదని, దీన్ని ఎటువంటి గ్రూపులు కానీ ఎటువంటి మనం గ్రూపులుగా విడిపోకుండా కలకాలం చివరి వరకు ఇలాగే ఉండాలని నేను నా తరఫున మీ అందరికీ నా యొక్క కోరికను మీ ద్వారా, ఈ సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో అలాగే మనకి ఎంతో అందరూ లేడీస్, జెంట్స్ అందరూ కూడా మన బ్యాచ్ అంటే మనం అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను. అది నిలబెట్టే ధైర్యం మన బ్యాచ్కి ఉందని నేను నమ్ముతున్నాను. అందుకని దయవించి ఎటువంటి విభేదాలు లేకుండా, మనస్పర్ధ లేకుండా ఈ కుటుంబాన్ని నేను చేసిన కష్టాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళి నేను ఆశిస్తున్నాను. ఇట్లు మీ కోఆర్డినేటర్ గంగాధరరాజు శివ. సిద్ధాంతం విలేజ్
జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థులంతా కలవటం చాలా ఆనందంగా ఉంది. మీరంతా ఇలాగే కలుస్తూ మీ ఫంక్షన్లు చేసుకుంటూ పాత వాళ్ళు ఎక్కడున్నారు అని అందరూ పలకరించుకుంటూ ఉంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది. మీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మీ అందరూ నూతన సంవత్సరం హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సిద్ధాంతంలో ఈ రోజున కలుస్తున్న పూర్వ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నేను ఫతేపురంలో లెక్చరర్గా పనిచేశాను. ఆ ప్రాంతం అంతా నేను నడయాడినదే. ఎంతో ప్రేమాభిమానాలు నాకు అక్కడ. ఆ మూర్తిరాజు గారంటే నాకు విపరీతమైన గౌరవం. మంచి మనుషులు ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం అది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ కలుస్తున్నారంటే మంచి ఆలోచనలతో మంచి చెయ్యాలి అన్న ఆలోచనలు చేసుకుని ఏదైనా సరే సమాజానికి మీకు చేతనైన సాయం చేయండి. అది మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెడతాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ శేఖర్ని. జనవరి 13న సిద్ధాంత హై స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం అండి. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి. సిద్ధాంత గ్రామంలో చిన్ననాటి స్నేహితులందరూ అంటే పూర్వ విద్యార్థులందరూ కలిసి చేసుకోబోతున్న ఫంక్షన్కి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మళ్ళీ మీరందరూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ప్రియమైన 86, 87 ఎస్ఎస్సి బ్యాచ్ సిద్ధాంతం ప్రియమైన మిత్రులారా, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన బ్యాచ్ మరి 86, 87 బ్యాచ్ మరి మీ గెట్ టుగెదర్ చేయాలనే ఆలోచన మన మిత్రుడు మన కోఆర్డినేటరు శివకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన గెట్ టుగెదర్ ఫంక్షన్ జరిపించాలనే ఆలోచనతోటి మన 3 సెక్షన్లు ఏబిసి 3 సెక్షన్లు కూడా కలిపి మరి 32 సంవత్సరాల తర్వాత 3 సెక్షన్లు కలవటం అంటే అసమస్య కాదు. దాన్ని మన మిత్రుడు మరి చాలా కష్టపడి 150 మందిని కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మరి ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్లో మన కోసం కృషి చేశాడు. శివకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మన టీం తరఫున తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మిత్రులారా, ఈ 6 నెలల కాలంలో మనము ఈ గెట్ టుగెదర్కి మరి గ్రాండ్ సక్సెస్ చేయాలని మరి లేడీస్ కానీ జెంట్స్ కానీ అనేకమైనటువంటి మరి కష్టపడి దీనిని ఈ ఈ ఈ లెవెల్కి దీన్ని తీసుకొచ్చాం. ఇందులో ఈ లేడీస్ పాత్ర చాలా ఉందని చెప్తాం. ఎందుకంటే లేడీస్ మొదటి నుంచి కూడా మన శివకి కానీ టీంకి కానీ మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే మిత్రులు జెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరూ కూడా ముందు వెనక అంతా కూడా కష్టపడ్డారు. మరి ఈ కష్టం మనం జనవరి 2019 13వ తారీఖున మన గెట్ టుగెదర్ ఫంక్షన్లో అందరూ కూడా ఈ కష్టాన్ని మర్చిపోయారు. ఈ గెట్ టుగెదర్ ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన మిత్రులు కొంతమంది మినీ గెట్ టుగెదర్ అని, తర్వాత చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అని మంచి మంచి ఫంక్షన్స్ చేశారు. ఈ ఫంక్షన్స్ అన్నీ చేయడం వల్ల మినీ గెట్ టుగెదర్ ఎలా చేయాలనే కాన్సెప్ట్తో చాలా బ్రహ్మాండంగా మరి మన గెట్ టుగెదర్ని చేయడం జరిగింది. ఇంతవరకు కష్టపడిన కష్టమంతా కూడా జనవరి 13, 2019 జరిగిన గెట్ టుగెదర్లో అందరూ కూడా చిన్న పిల్లలైపోయి డ్యాన్సులు చేసి పాటలు పాడి అబ్బో మామూలు ఎంజాయ్మెంట్ ఏం చేయలేదు. ఆ ఎంజాయ్మెంట్ చూసుకుని అందరూ కూడా మనలో ఉన్నటువంటి మరి ధైర్యం ఇంకా పెరిగిపోయింది. ఈ గెట్ టుగెదర్ని ఇప్పుడప్పుడే వదలకూడదు, ఎక్కడికో తీసుకెళ్లాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా మిత్రులారా, ఎవరు కూడా ఈ గెట్ టుగెదర్ని నెగ్లెక్ట్ చేయకండి. జనవరి 13 అయిపోయిందని చెప్పేసి అనుకోకండి. ప్రతిరోజు కూడా మీరు మంచి మంచి మన గ్రూప్లో మెసేజ్లు పెట్టి మన వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నాను.
మరి గెట్ టుగెదర్కి పనిచేసిన మిత్రులందరికీ కూడా మరి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి గెట్ టుగెదర్ ఫంక్షన్లు ఫ్యూచర్లో ఎన్నో చేయాలని కోరుకుంటూ మరి ఈ సహకారం అందించిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ మిత్రుడు మీ రాంబాబు. హాయ్, నేను మీ విజయరామరాజు. భైరవగీత మూవీలో కట్టారెడ్డి విలన్గా చేశాను. కుదిరితే అందరూ మూవీ చూడండి. అలాగే జనవరి 13వ తారీఖున సిద్ధాంతం హై స్కూల్ అందరూ కలుస్తున్నారు. మీరు అందరూ మిత్రులందరూ కలిసి బాగా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్ధాంతం జెడ్పీబెట్ స్కూల్ బ్యాచ్ నెంబర్ 1986-87. ఏంటండి పోక్రీ సినిమా ఇంట్రడక్షన్ గుర్తుకొచ్చిందా? నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ మీదే. జీవితంలో స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ చిన్ననాటి స్నేహితులు మాత్రం ఎప్పటికీ స్పెషలే. మరి అలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ని 32 సంవత్సరాల తర్వాత కలవబోతున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. నాకు తెలుసు జనవరి 13 ఎప్పుడు వస్తుందా అని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ భద్రం. జనవరి 13న రాధాకృష్ణ గారు ఎప్పుడో మంచి విషయం చెప్పారు. జనవరి 13న సిద్ధాంతం హై స్కూల్లో కలబోతున్నటువంటి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మీ రామజోగి శాస్త్రి. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అర్చన హియర్. మీ పూర్వ విద్యార్థులందరూ, మీ చిన్ననాటి స్నేహితులందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పండుగ ఉంది. అది 13th జనవరి రోజున మీరందరూ తప్పకుండా కలిసి మీ చిన్ననాటి మిత్రులతోటి ఆనందంగా గడపాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సనా. సిద్ధాంతం హై స్కూల్ 85-86 బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ నిర్వహిస్తున్నారండి. ఆ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఆ పర్టికులర్ గెట్ టుగెదర్కి అటెండ్ అయ్యి 12వ తారీఖున వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ 85-86 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ మర్చిపోకుండా ఆ రోజు మీరందరూ కలిసి ఈ ఈవెంట్ని మరింత గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఏమంటారంటే ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది కదా, పాత ఫ్రెండ్స్ అందరు కలుసుకొని ఎంత ఆనందంగా ఉంటుందంటే మీరందరూ చెప్తుంటే నా ఫ్రెండ్స్ అందరు గుర్తుకొస్తున్నారు. రీసెంట్గా నేను కూడా ఇలాంటి మా స్కూల్ బ్యాచ్ అందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసి వాట్సాప్లో కనెక్టివ్గా ఉన్నాము. సో ఇట్స్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. సో మీరందరూ కూడా 12th రోజు కలిసి మీ ఫ్రెండ్స్ అందరూ ఒక మార్క్ అంటే గుర్తుండిపోయేలాగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఆ రోజు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో మీ ఫ్రెండ్షిప్ ఇంకా గట్టిగా అయ్యి మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ మళ్ళీ కలుస్తూ ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ ఇలాగే స్ట్రాంగ్గా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. కీప్ ఎంజాయింగ్ అండ్ కీప్ యువర్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఫర్ ఎవర్. బాయ్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. సదా నన్ను నడిపే నీ చెలిమే, పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై, నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నతించదాని రోజకై, ప్రాణం సుమించదాని కోసమై, కాలం కోరుకున్నా కోరికల వాలన్నా, చేరువైనా చీకలపాలన్నా, చెదిరిన కలయినా, విడువను కలనైనా, happy
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అనుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో ప్రతి
ఎప్పుడు ఏదో ఓ కారణం గెలిచి తీరాలంటే, లేకుంటే గడవదు ఏ నిమిషం. మనసు బరువు ఎక్కించే కలవరం, మరచిపోయేలా చేసే వరం, పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం. కొమ్మల్లో విరిసిన నవ్వై, కొండల్లో కురిసిన నవ్వై, మబ్బుల్లో మెరిసిన నవ్వై, కిలకిలలే పువ్వుల హారాలై వెళ్ళే దారులన్నీ స్వాగతిస్తుంటే. నడిచే ప్రతి మాట నడపాలి మన వెంట బ్రహ్మోత్సవం. గడిచే ప్రతి పూట జరపాలి ప్రతి చోట బ్రహ్మోత్సవం. మనవైన భజనీలు చూపే ప్రయాణాలు బ్రహ్మోత్సవం. వరసైన మనవాళ్ళు కలిసేటి తిరణాలు బ్రహ్మోత్సవం. ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం, ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే, కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం. ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే, సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే. భూమి మీద మనతో పాటే నడయాడే గనులెవ్వరు అంటే, ఏదో తీరుగా మనకైన వాళ్ళేగా. నడిచే ప్రతి మాట నడపాలి మన వెంట బ్రహ్మోత్సవం. గడిచే ప్రతి పూట జరపాలి ప్రతి చోట బ్రహ్మోత్సవం. మనవైన భజనీలు చూపే ప్రయాణాలు
కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా ఈ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా సంగీతంలో సామసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సామసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట ఆనందమంటే
అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. 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 అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెట్రోలే ఎంట బయట మా పెంచే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎంతైనా వానైనా ఎంతేడా లేదు, ఆగవండి మాకు గంతులు, కోరికలు నవ్వులు బాధ. దయచేసి రావాలని. నెంబర్ 2 కేకేటీవీ లక్ష్మి గారు. నెంబర్ 3 కే అన్నపూర్ణ గారు. ప్లీజ్ వెల్కమ్. రెడీగా ఉండాలి. రాలేదు. డి శ్యామరంగ, సేల్స్ సూర్యకుమారి. జెంట్స్ నుంచి బిఎల్ఎల్ శ్రీనివాస్ గారు. వెల్కమ్. రావాలండి. సేల్ సూర్యనారాయణ టీవీ 5. సేల్ సూర్యనారాయణ టీవీ 5. ఈ నిన్న ఈరోజు రాత్రి ముఠా బాలాజీ, డి ప్రభాకర్, ఎం ఏడుకొండలు, ముఠాల బాలాజీ, కౌరు సత్యనారాయణ, గుత్తుల గోవిందు, కౌరు సత్యనారాయణ, గుత్తుల గోవిందు. अस्माकं वेदा पुत्तरे भवन्त्वस्मानदेवा
చాలా పెద్ద యజ్ఞం చేశాడని చెప్పాలి. కాబట్టి అటువంటి శివకి ఈ క్రెడిట్ అంతా మనకే దక్కుతుందో ఎంతమంది చేశారంటే ఏమి అలానే పరిస్థితి వాళ్ళు పరిస్థితి. కాబట్టి మన పిల్లలు యంత్రాల్లా కాకుండా వాటి విద్య నేర్చుకుని వినయ విధేయతలు కలిగి సంఘంలో గౌరవవంతమైన వ్యక్తులుగా వాళ్ళందరూ జీవించాలంటే మనం గురువులకి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. అలాగే గురువుల యొక్క విలువల పిల్లలు మన పిల్లలు తెలియజేస్తూ మనం కూడా వారి ఎంత గౌరవ పద్ధతులు కలిగి ఉండాలి. గౌరవంతో ఇంకా చదువుకున్న ఎవరైనా ఉంటే అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఏదిగా ఉపయోగపడాలి. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా మనంతా ఇలా ఒకసారి కలిసి వాళ్ళ మంచి విషయాలు తెలుసుకోవడం, పరిమితులను వేరు చేయాలని సంకల్పంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మన 32 సంవత్సరాల తర్వాత మన మిత్రుడు శివ కృషి ఇందులో ఎంతో ఉంది. ఎంతో కష్టపడ్డాడు. ఏంటనేది మాకు తెలుసు, దగ్గర చూసాను కాబట్టి హైదరాబాద్ రావడం, వెళ్ళడం, ఇక్కడ అకామిడేషన్ చూసుకుంటాం, అందరి మెంబర్లో తీసుకోవడం, అందరినీ కమ్యూనికేట్ చేయడం, అందరితోటి మాట్లాడటం. మరి ఆ యొక్క కష్టం ఎంత అందమైనటువంటి వేదిక అయ్యింది. శివకి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉన్నాయి ప్రోగ్రామ్ లాగా సాయంకాలం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మాకు ఎంతో పండుగ మా బ్యాచ్ అంటే 1986, 87 10th క్లాస్ విద్యార్థులు. అదే 10th క్లాస్ మమ్మల్ని విడిచేసింది. ఈరోజు కలిపింది అదే 10th క్లాస్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఎక్కపోయి అందులోనే మళ్ళీ ఈరోజు కలిసిపోవాలి. అదే 10th క్లాస్. అందుకు దాని ఉన్న బలం 10th క్లాస్ బలం చాలా పవర్ఫుల్. ఇంటర్మీడియట్ ఉండదు, డిగ్రీ ఉండదు, 10th ఉండదు వాళ్ళు. అందుకే దాన్ని క్లాస్ పెట్టేదానికి. సో ఈ రోజున వచ్చినాడు మా గురువులు గాంధీ వేషాలు గారికి, కృష్ణసాయి గారికి, సులువు కృష్ణసాయి గారికి, అజయ్ గారికి, సోమేశ్వర గారికి, గౌరెడ్డి గారికి, అయ్యూ రామన్ గారికి, మన ప్రజలు తెచ్చుకున్న నాగేశ్వర గారికి, రాము ఇంకా ఏదో రామకృష్ణ పవన్ కాకుండా ఒక మంచిగా ప్రోగ్రామ్ తెలియజేస్తున్నాడు. అందుకని ఇంత అందంగా చేసుకోవాలి అనుకున్నాను. అలాగే అన్ని కూడా మాకు బాగా జరిగాయి. సో అది మా అదృష్టం. ఆ అవకాశం ఇంకా అదృష్టండి. నేను ఇంతమంది అదే నాకు వచ్చింది నా అదృష్టం. అప్పుడు అందరికీ నా వందనాలు. మాస్టర్ గారు ప్లీజ్ వెల్కమ్. దయచేసి
మన కమిటీ మెంబర్లు అందరూ కమిటీ మెంబర్ తీసుకురావాలి. కమిటీ వారు ఈనాటి కార్యక్రమం నమస్కారం. మా ఇద్దరికి లెక్కల్లో ఒరే ఎలా నీకేమో 12 వచ్చిరా, మీ ఓడికేమో 18 వచ్చిరా అని చెప్పి నారాయణ మా ఇద్దరికి ఎప్పుడు పోటీ పడతారు. మా అన్నయ్యకి నాకు అన్నయ్య తీసేస్తాను, నేనే తీసేస్తాను. ఈ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్తే మా ఇంటికి కూడా ఎక్కడికి వెళ్తే నలుగురికి ఆ విధంగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ నెక్స్ట్ మిస్టర్ అవధాని గారు వారిని వేదికకు తీసుకు